నవీన్, ఈ సినిమాలో మాకు బాగా నచ్చింది ఏంటి అంటే, నాకు ఎస్పెషల్లీ మీ డ్రెస్అప్, మీ లుక్, మీ బాడీ మేనరిజం మొత్తం కూడా కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రెసిడెంట్ పెళ్ళాం సినిమాలో నాగార్జున గారిని మీరు గుర్తు చేశారు లాస్ట్లో. అంటే మీరు సీన్స్ రివీల్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఈ సినిమాలో డెఫినెట్గా అంటే కొత్త క్యారెక్టర్ ప్లే చేద్దామని ముందు నుంచి నాకు ఉండింది. ఎందుకంటే మీరు ప్రీవియస్ చూసిన క్యారెక్టర్స్ అన్ని ఆడియన్స్కి ఏది గుర్తు రాకూడదు. అక్కడి నుంచి పిక్ చేసిందే కదా? కాదా, కానీ అది కళ్ళ ముందు కనిపించింది ఆ సీన్. అలా లేదు, ఏ సినిమా నుంచి అసలు రెఫరెన్స్ పిక్ చేయలేదు. రియల్ లైఫ్ నుంచి చాలా తీసుకున్నాం. అంటే జనరల్గా మీరు అటు సైడ్ వెళ్ళి చూస్తే కనుక చాలా మంది క్యారెక్టర్స్ మీకు అలా కనిపిస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే ఇలా ఒక 500 రూపీ నోట్ ఇక్కడ పెట్టుకొని బయలుదేరుతారు బయటికి. ఎక్కడికి వెళ్ళినా బయట 500 రూపీస్ నోట్ అలా కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని ఓపెన్ చేసుకొని చదువుకొని ఫస్ట్ సొసైటీ గురించి వాటి గురించి అంత వెటకారంగా మాట్లాడుతుంటారు. ఎలా ఉన్నారో మరి నువ్వు అడగకపోతే బాగుండవు మరి ఇలా అలా. మీరు అసలు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు అంటున్నారు. ఈ సినిమా కోసం వెళ్ళా, కానీ ఈ కోడి పందాలు మాత్రం చూడలేదు నేను. ఓకే, ఈ రీసెర్చ్ అంతా ఎలా చేశారు? వెళ్ళా కదా నేను, వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాను అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి. చాలా మంది మా ఫ్రెండ్స్ అక్కడ ప్రాంతాల వాళ్ళు, ఆ ప్రాంతం నుంచి ఉన్న మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అక్కడ లైఫ్ గురించి వాళ్ళ దగ్గర నుండి నాకు, ఎందుకంటే ఈ రాజు అనే క్యారెక్టర్ చాలా వాడి డ్రెస్సింగ్ సెన్స్ అదంతా మీరు ఇందాక చెప్పినట్టు మా క్రెడిట్ యాక్చువల్లీ మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మోనా గారు ఉన్నారు, మోనా గుమ్మడి, అండ్ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్, వీళ్ళిద్దరు కలిసి ఆ లుక్ డిజైన్ చేశారనమాట. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలని చెప్పేసి. సో ఒక వెరీ షో ఆఫ్ క్యారెక్టర్ అనమాట. బయట ప్రపంచానికి మాత్రం వాడు ఎక్కడ దిగినా కూడా ఒక ఐఫోన్ ఉండాలి చేతిలో, ఇలా అంతా ఉంగరాలు ఉండాలి. సో అలాంటి ఒక క్యారెక్టర్లో ఒక ఫన్ ఉంటుంది. వాడికి లోపల ఏం లేకపోయినా కూడా వాడు చూపించాడు అనమాట. సో అలాంటి వాళ్ళు మనకు సొసైటీలో కానీ చాలా రియల్ లైఫ్లో మనం ఎంతమందిని చూస్తుంటాం అంటే ఆ లైఫ్ స్టైల్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, డబ్బు ఉన్న వాళ్ళు కూడా డబ్బు పోయిన తర్వాత కూడా ఆ లైఫ్ స్టైల్ అలానే మెయింటైన్ చేయడం కోసం అప్పు చేసి మరీ ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తుంటారు. మళ్ళీ నలుగురు ముందు చూపించుకోవడానికి మళ్ళీ డబ్బు పోయింది. నార్మల్గా ఇప్పుడు సపోజ్ మీకు బెంజ్ కార్లో తిరగడం అలవాటు అయింది అనుకోండి, సడన్గా మీరు బైక్ మీద వెళ్ళమంటే మీరు వెళ్ళరు, అరే ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. సో ఈ సినిమా రాయడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎక్కువ అంటారా వాళ్ళని మీరు? కాదు, వాళ్ళని కాదు, ఆ ఈ ఒక ఫలానా ప్రాంతంలో ఉంటారనేది కాదు, అది అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు అనేది నా అబ్జర్వేషన్. హైదరాబాద్లో ఉంటారు, అటు నిజామాబాద్లో ఉంటారు, అటు డాలస్లో ఉండొచ్చు, అటు ఆంధ్ర సైడ్ ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. మనం మనుషుల గురించి కదా, ఒక ఫలానా ప్రాంతం గురించి అనేది మేము ఎక్కడ ఈ సినిమాలో, అందుకే లేదు నిజంగా, ఎందుకంటే ఇది గౌరవపురం అనేది ఒక ఫిక్షనల్ ప్లేస్. సో ఇలాంటి మనుషులు మీరు ఎక్కడైనా చూసుంటారు. ఇది మీరు హైదరాబాద్లో చూడరా ఏంటి ఇలాంటి మనుషులు? సో అదేం నెగిటివ్ సెన్స్ లో కదా, దాన్ని ఒక కామెడీగా దాన్ని ఒక. అదేంటి మరి మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వడ్డానం అంటే వాడికి అది ఒక మూమెంట్ కదా, అత్తయ్య ముందు ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళొచ్చు, కానీ అదేంటి వడ్డానం నాకు కొత్తగా అనిపించింది అనమాట. అసలు అబ్బాయిలు వడ్డానం ఎందుకు వేసుకోకూడదు? ఇప్పుడు పెళ్లిలో మనం వెళ్తాం, అమ్మాయిలు వడ్డానంతో ఉంటారు, అబ్బాయిలు వడ్డానం ఎందుకు వేసుకుంటారు? అబ్బాయిలు ఈ మధ్య వాచ్లు వేసుకుంటున్నారు, ఇక్కడ ఈ చెవుల్లో ఇది పెట్టుకుంటున్నారు, ఇది ఇక్కడ నెక్లెస్లు వేసుకుంటున్నారు. సో వడ్డానం ఎందుకు చేయకూడదు అని అటెంప్ట్ చేద్దామని అనిపించింది. మేము టీజర్లో వేసాం యాక్చువల్గా వడ్డానం పెట్టుకు, అది హిలేరియస్గా వర్కౌట్ అయింది. నాకు అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది, సినిమాలో కూడా ఇది పెట్టాల్సిందే. ఇప్పటికే అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు, ఇప్పుడు మీరు ఇలాంటి ఐడియాలు కూడా ఇవ్వండి. ఇప్పుడు చూడండి పెళ్లిళ్ళలో ఇప్పుడు అబ్బాయిలు మీకు వడ్డాలు పెట్టుకొని తిరుగుతారు చూడండి మీరు. సో ఆ లుక్ అదంతా అక్కడి నుంచి డిజైనింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు రాజు లైఫ్ స్టైల్కి మీరు చూస్తే కనుక థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి తన స్క్రీన్ మీద వచ్చిన ప్రతి దానికి. సో ఎక్కడో మాకు ఆ క్యారెక్టరైజేషన్ మేము అనుకున్నది వర్కౌట్ అయింది. ఆ సటైర్ నాకు బేసికలీ ఏంటంటే, డబ్బు మీద ఒక సటైర్ అనేది అండర్ కరెంట్ లాగా ఉండాలి అనేది ఒక ఎయిమ్ ఈ కథలో. ఈ డబ్బు అనేది ఏదైతే ఉందో, వెడ్డింగ్స్లో షో ఆఫ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ షో ఆఫ్ కానివ్వండి, డబ్బు అనేది ప్రాథమిక రోల్ అయిపోయింది సొసైటీలో. సో ఎక్కడో నాకు అది దీని గురించి ఏదైనా చెప్పాలి సినిమాలో అని అనిపించింది. అది డైరెక్ట్గా చెప్తే ఎవడు మెసేజ్ తీసుకోడు. సో దాన్ని ఒక సెటారికల్ హ్యూమర్లో చెప్పాలనేదే మా ఇంటెన్షన్. మీనాక్షి, మీకు ఫస్ట్